ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నేను హెబ్రోన్కు మొదట యూత్ క్యాంప్కు 1964లో వచ్చినాను. అప్పుడు వరల్డ్ సిస్టరు ఎలిజబెత్ సిస్టర్ వాళ్ళు ఉన్నారనుకుంటాను. అప్పటికి యాంటియోక్ బిల్డింగ్ కానీ బేతనీ బిల్డింగ్ కూడా లేదు, సండే స్కూల్ హాల్ కూడా లేదు. అయితే ఆ దినాల్లో నిజంగా దేవుడు ఎంతో తోడ్పడుతూ వచ్చినారు. ఒకసారి ఇక్కడ విబిఎస్ 1964లోనే ప్రారంభమైంది. అప్పుడు కొన్ని కోరసెస్ బ్రదర్ సిస్టర్ యాబీస్ అని వాళ్ళు ఈ విబిఎస్ ప్రారంభించినారు. కొన్ని పల్లవులు కోరసెస్ అవి వాళ్ళు ఇంగ్లీష్లో ఉన్నాయి, మరి తెలుగులోకి పెట్టాలా అని కోరినప్పుడు నేను సిస్టర్ ఎలిజబెత్ మేమిద్దరం ఇంకా ఆ తర్వాత కూర్చొని ఆ పల్లవులు తెలుగులో రాయడానికి ప్రయత్నం చేసినాం. ఆమె బాగా పాడగలదు, నేను ఆమె కూర్చొని కొంచెము 2-3 పల్లవులు తెలుగులో ఇంగ్లీష్లో నుండి తెలుగులోకి తర్జుమా చేసి ఆ తర్వాత నేర్పించినాము కూడా అనుకుంటా. బ్రదర్స్ యాబీస్ వాళ్ళు అయితే ఎంతో ప్రయాసపడినారు ఆ విబిఎస్ పరిచయం ప్రారంభించి. అప్పటి నుండి నేను కూడా విబిఎస్ ఆఫీస్లో తర్వాత నేను ఉద్యోగం చేస్తున్నాను. 64లో వచ్చినాను, ఫస్ట్ యూత్ క్యాంప్కి వచ్చినాను, తర్వాత మళ్ళీ 65లో కూడా వచ్చినాను. ఆ తర్వాత 66 సంవత్సరము నేను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి హెబ్రోన్కి వచ్చినాను. అప్పుడు ఈ సిస్టర్ ఎలిజబెత్ నేను కూడా కూర్చొని ఆయా పాటలు రాస్తూ వచ్చినాం. ఒకసారి భక్సింగ్ గారు ప్రొద్దుటూరు అని, మేము చిన్నప్పుడు ఉన్న ఊరు అది, ప్రొద్దుటూరు కడప డిస్టిక్లో. అక్కడ బేతని అనుకుంటా ప్రార్థనా మందిరము ప్రతిష్ట ఉంది. అక్కడికి బ్రదర్ భక్సింగ్ గారు వెళ్ళేటప్పుడు కొంతమంది తీసుకొని వెళ్ళేవాళ్ళు కనుక మా పెద్దక్క డేజక్క అని ముందే ఉన్నది ఇక్కడ సేవలో, ఆమెను తీసుకోవాల్సి వచ్చింది. ఆమెను తీసుకుపోయేటప్పుడు వాళ్ళు భక్సింగ్ గారు మరి మా అక్క వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు. అసలు సంగారెడ్డిలో ఆ దినాల్లో అయినప్పటికీ కూడా ఇక్కడ కూర్చుంది మొదలుకొని సంగారెడ్డి చేసే వరకు ప్రభా ఏం చెప్పాలా వాళ్ళు ఏం చెప్పాలో అనుకుంటూ పోయినాం. అక్కడ పోయిన తర్వాత ఆ సంగారెడ్డి ఆ బ్రదర్ ఏం చేశాడంటే నన్ను సిస్టర్ను ప్రతిరోజు కొన్ని ట్రాక్స్ను సువార్తలు పోయి ఇచ్చిరమ్మనేవాళ్ళు. మేము హాస్టల్స్కు